హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్లు అయితే వచ్చాయి. ఈ హాల్ టికెట్లు ఓన్లీ స్కూల్స్ వరకే పరిమితం అయ్యాయి. కొన్ని స్కూల్ వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు, కొన్ని స్కూల్స్ వాళ్ళు రిలీజ్ చేయలేదు. కానీ ఆ హాల్ టికెట్లు మనం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏం అడుగుతున్నాయి, దాంతోపాటు ఈ హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ అంటే ఈ 10th క్లాస్ హాల్ టికెట్లో ఏ డీటెయిల్స్ అయితే ఉంటే అవే డీటెయిల్స్ రేపు ప్రొద్దున మనకి ఎస్ఎస్సి మెమోలో కూడా వస్తాయి. మరి ఎస్ఎస్సి మెమోలో వచ్చే డీటెయిల్స్ ఎంత ఇంపార్టెంటో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయినా, ఆధార్ కార్డు మాడిఫికేషన్ ప్రూఫ్స్ అయినా, రేపు ప్రొద్దున గవర్నమెంట్ జాబ్స్ అయినా, ఎక్కడికి వెళ్ళినా ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినా యాజ్ ఫర్ ఎస్ఎస్సి అని అంటారు. మరి అలాంటి ఎస్ఎస్సి రికార్డులో, అలాంటి ఎస్ఎస్సి మెమోలో ఏ డీటెయిల్స్ ఫిల్ అవుతూ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం. దాంతోపాటు ఈ 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్లో మీకు అలాట్ అయిన సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ నేమ్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సో మనకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. పేరెంట్స్ అయితే ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ మీకు తెలుసు 10th క్లాస్లో ఒక్కసారి కనుక నేమ్ తప్పుబడిందంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఆ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదనేది ఇప్పుడే ఒకసారి వెరిఫై చేసుకొని, అదేవిధంగా ఎగ్జామ్ రోజు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకింత సమాచారం మీకు అందించాలనే ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. దీంతో పాటు పాలిటెక్నిక్ సంబంధించిన సమాచారం కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఈ 10th క్లాస్కి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు, తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉందో ఈ ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ bsctelangana.gov.in bsctelangana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2024 హాల్ టికెట్లు. అదేవిధంగా వాళ్ళ స్కూల్కి సంబంధించి కూడా వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ మనకు ఓన్లీ మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఒక ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే రెగ్యులర్ హాల్ టికెట్సా, ప్రైవేటా, ఓపెన్ స్కూలా అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం మనం అంత రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయండి. ఈ రెగ్యులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా ఆల్మోస్ట్ అన్ని కొత్త జిల్లాలోనే, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా కాబట్టి నేను ఏం చేస్తున్నాను, కరీంనగర్ జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కరీంనగర్ జిల్లా నెంబర్ 13. ఈ కరీంనగర్ జిల్లా సెలెక్ట్ చేసుకోగానే ఈ కరీంనగర్ జిల్లాలో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూల్స్కు సంబంధించిన కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్ ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి. మీ స్కూల్ నేమ్ ఏంటిది, స్కూల్ కోడ్ ఏంటిది, ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ స్కూల్ సెలెక్ట్ చేద్దాం. సో ఏదో ఒక స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ స్కూల్ సెలెక్ట్ చేయగానే ఆ స్కూల్ నుంచి ఎంతమంది అయితే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అప్పేర్ అవుతాయి. అక్కడ నుంచి మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే స్కూల్ రికార్డు ప్రకారంగా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇచ్చారో అదే డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ హాల్ టికెట్లో ఫస్ట్ ఇనిషియల్గా మనం చెక్ చేయాల్సింది మీ ఫోటో కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి, మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్. సో ఇవి ఎలాగో కరెక్టే ఉంటాయి, ఎందుకంటే మనం ఏదైతే డీటెయిల్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నామో ఈ డీటెయిల్స్ ముందుగానే వాళ్ళు 1-2 సార్లు వెరిఫై చేసి హెడ్ మాస్టరే కరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళు రెక్టిఫై చేసే ఉంటారు. కాబట్టి నాకు తెలిసి ఈ రెండు కూడా ఓకే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నది ఏంటంటే ఎస్ఎస్సి, యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఈ నేమ్లో కామా, పులి స్టాప్, స్పేసెస్ ఏదైనా సరే ఇప్పుడే కరెక్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో నేమ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి, స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మదర్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. యాజ్ ఫర్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్, యాజ్ ఫర్ ఎస్ఎస్సి నేమ్, యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఫాదర్ నేమ్, యాజ్ ఫర్ ఎస్ఎస్సి మదర్ నేమ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక రాంగ్ ప్రింట్ అయితే సో ఫర్దర్గా మనం చేంజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీ స్కూల్ నేమ్ ఏంటిది, మీ స్కూల్ నేమ్తో పాటు స్కూల్ కోడ్, సెంటర్ ఎక్కడ అలాట్ అయింది, ఈ సెంటర్ అలాట్లో SRDG స్కూల్ అని చెప్పేస్తుంది. SRDG స్కూల్ అనేది చాలా స్కూల్స్ కూడా ఉండొచ్చు. ఇక హైదరాబాద్ లొకేషన్ కనుక చెక్ చేసుకుంటే సో సిమిలర్గా ఉండే నేమ్స్ చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేద్దామంటే
ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది. ఎస్ఆర్ డిజి స్కూల్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది అశోక్ నగర్. మరి అశోక్ నగర్ స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ని కూడా ఒకసారి కాంటాక్ట్ అండి. సార్ మా సెంటర్ వచ్చేసి ఎస్ఆర్ డిజి స్కూల్ కరీంనగర్లో అశోక్ నగర్ స్కూల్లో పడింది, మరి ఈ స్కూల్కు సంబంధించిన కోడ్ ఇది కరెక్టేనా కాదా అనేది ఎన్షూర్ చేసుకోండి. ఒక 2 days ముందే సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్లో ఫెసిలిటీస్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఆ సెంటర్కి వెళ్ళడానికి వ్యాన్స్ కానీ లేకపోతే ఆటోలు కానీ అవైలబిలిటీ ఉన్నాయా, మెయిన్ రోడ్కి దగ్గర ఉందా దూరం ఉందా, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ సెంటర్ కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అలాట్ అయిన సెంటరు మీ స్కూల్ నేమ్ ఇవి రెండు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఏ మోల్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ ది నెక్ అని చెప్పేసి ఏదైతే మీకు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక టైం టేబుల్ ఆల్రెడీ తెలుసు మీకు. తెలుగు 18th, హిందీ 9th, ఇక్కడ చెక్ చేసుకుంటే తెలుగు 18th, హిందీ 19th, ఇంగ్లీష్ 21st, మ్యాథమెటిక్స్ 23rd. సో సైన్స్ పేపర్ 2 partsగా డివైడ్ చేశారు, 26th, 28th. సోషల్ వచ్చేసి March 30th ఎగ్జామ్ అయిపోతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మామూలుగా ఎలాంటి వైట్ పేపర్స్ కానీ వేరే అదర్ పేపర్స్ కానీ తీసుకెళ్ళడానికి లేదు. మామూలుగా జనరల్గా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో సేమ్ అవే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అంతకు మించి పెద్ద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేవు. సో ఇక్కడ స్కూల్లోకి అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే మీకు ఒక 4 pages OMR షీట్ ఇస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇంపార్టెంట్ OMR బార్కోడ్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫర్ ఆల్ పేపర్స్ SSC OSSC అని చెప్పిస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ప్లీజ్ డోంట్ రైట్ ఎనీ రూల్ నెంబర్ ఎనీ పేజెస్ ఇన్ ద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ అని చెప్పేసింది. వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో ఎక్కడ కూడా మీకు ఇచ్చినటువంటి రూల్ నెంబర్ ఇక్కడ ఇదే మీ రూల్ నెంబర్, సో ఇదే నెంబర్ మీది, ఈ రూల్ నెంబర్ ఎక్కడ కూడా మీ ఆన్సర్ బుక్లెట్లో ఎక్కడ రాయొద్దు. అదేవిధంగా వాళ్ళు ఒక 4 pagesకి సంబంధించిన OMR షీట్ ఇస్తారు. ఆ OMR షీట్ని జాగ్రత్తగా వాళ్ళు ఏ విధంగా అయితే మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా స్టాపులు చేయడమా లేకపోతే థ్రెడ్తో కట్టడమా, సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మీరు ఆ పేపర్ని అయితే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మరీ చెప్తున్నారు, candidate should verify the particular printed hall ticket number, bring the notice to forward the school headmaster and chief superintendent of the center if the mistake any అని చెప్పేసింది. కాబట్టి ఈ హాల్ టికెట్ ఒక్కసారి అంటే మెమో ప్రింట్ కాకుండా ముందే మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఒక్కసారి ఎస్ఎస్సి మెమో జనరేట్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి మెమోలో తప్పు ఉంది అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి 1-2 సార్లు OMR షీట్ని కరెక్ట్గా ఈ హాల్ టికెట్ను అదేవిధంగా మీకు స్కూల్లో అంటే ఆ ఎగ్జామ్ సెంటర్ స్కూల్లోకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక OMR షీట్ ఇస్తారు ఫిల్ చేయమని, అక్కడ ఆ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ క్లియర్ కట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఆ స్కూల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ దగ్గర అక్కడ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఏ పేపర్ ఇస్తారు, దాంట్లో OMR షీట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి డెమో ప్రకారంగా ఆల్రెడీ స్కూల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదివి సో మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఎక్స్చేంజ్ ఆఫ్ అంటే కొంతమంది పిల్లలు ఎరేజర్స్ స్కేల్స్ ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎక్స్చేంజ్ చేసినా ఏదైనా ఎవిడెన్సెస్ వాళ్ళకి దొరికినట్టే ఖచ్చితంగా మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారు. తర్వాత డిబార్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక ఎగ్జామినేషన్ హాల్కి అయితే మనం 9:30కి ఇక్కడ ఆల్ పేపర్స్ 9:30 నుంచి 12 వరకు ఉంది. సో ఇక్కడ కాంపోజిట్ కోర్స్ అని చెప్పేసింది. సో ఏదేమైనా కూడా మనము 9:30కి ఎగ్జామ్ అంటే కనుక 9 o'clockకి ఖచ్చితంగా సెంటర్ దగ్గర అయితే మనం ఉండాలి. సో అది ఒకసారి వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి మేజర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. క్యాండిడేట్ రెగ్యులర్ ప్రిజర్వ్ 1 స్టాంప్ సబ్మిటెడ్ అండ్ రైట్. కొంతమందికి ఇక్కడ హాల్ టికెట్లో మీ ఫోటో రావట్లేదు. ఈ ఫోటో రాని వాళ్ళు మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఫోటో ఉందో ఆ ఫోటోని అఫిక్స్ చేసేసి మీ హెడ్ మాస్టర్తో అటెస్టేషన్ చేసి ఆ విధంగా కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. సో మరీ చెప్తున్నాను, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా 1-2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకోండి. అదేవిధంగా సెంటర్ ఎక్కడుంది, సెంటర్ కోడ్ ఏంటిది, సెంటర్ నేమ్ ఏంటిది, సెంటర్కి వెళ్ళడానికి ఏ రూట్ ఉంటుంది అనేది ఒక 2 days ముందే చెక్ చేసుకోండి. లాస్ట్ టైం ఇంటర్మీడియట్లో కొంతమంది ఒక సెంటర్ అనుకొని ఇంకో సెంటర్కి వెళ్ళేసి దాదాపుగా 27 members ఎగ్జామ్కి దూరం అయ్యారు. కాబట్టి అలాంటి
ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందే రెక్టిఫై చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ కానీ ఎగ్జామ్ కోడ్ కానీ సో అవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఇన్ టైంకి సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా దీనిపైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దాన్ని బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక పాలిటెక్నిక్ టీఎస్ పాలిటెక్నిక్ అప్లై చేయడానికి మనకి ఎస్ఎస్సి హాల్ టికెట్లు వచ్చాయి కాబట్టి ఈ ఎస్ఎస్సి సంబంధించిన హాల్ టికెట్ని బేస్ చేసుకొని మనం పాలిటెక్నిక్ అప్లై చేయాల్సి వస్తుంది. తెలంగాణ పాలిటెక్నిక్ ఈ తెలంగాణ పాలిటెక్నిక్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది, ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫస్ట్ మనకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటేనే అప్లై చేయడానికి వస్తుంది, లేదంటే అప్లై చేయడానికి రాదు. కాబట్టి ఎస్ఎస్సి హాల్ టికెట్లు ఇట్లా వచ్చాయి కాబట్టి ఆ పాలిటెక్నిక్ అప్లై చేసే విధానం పైన ఇంకొక వీడియో వచ్చేసి మీకు ఇంకొక వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ విషయాలు ఎక్కడైనా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ స్కూల్ ఫ్రెండ్స్కి, మీ పేరెంట్స్కి, ఇంకెవరన్నా రిలేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళకి వీడియోని కాస్త మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా ఆ విషయాలు తెలుసుకొని ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాం. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.